ఈ పేరు వినగానే మన మదిలో కమ్మని చేపల పులుసు, తీపి మామిడి పండ్లు మెదులుతాయి. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఈ ఊరి శివారుల్లో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఒక భయానక గృహం గురించి. రాఘవరావు అనే ఒక సామాన్య గృహస్థుడు తన భార్య లక్ష్మితో, ఇద్దరు ముద్దులొలికే పిల్లలతో కలిసి సొంత ఇల్లు కొనుక్కోవాలని కలలు కన్నాడు. ఎన్నో వెతుకులాటల తర్వాత వారికి తక్కువ ధరలో ఒక పాత ఇల్లు కనిపించింది. మంచి ప్రదేశం, అందుబాటు ధర వారిని ఆకర్షించాయి. ఆ పాత ఇంటిని కూల్చి తమ ఆశల సౌధాన్ని నిర్మించుకోవాలని వారు ఊవిల్లూరారు. కానీ వారికి తెలియదు, ఆ స్థలం ఎన్నో ఏళ్లుగా ఒక భయంకరమైన కథను తనలో దాచుకునుందని. ఆ కలల గూటిలో ఒక విషబీజం నాటుకోబోతుందని. పాత ఇంటిని కూల్చే పనులు మొదలయ్యాయి. చాలా వరకు పని సజావుగానే సాగింది. కానీ ఒక గది మాత్రం కూల్చడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఆ గది తలుపులు చాలా బలంగా ఉన్నాయి. తాళం చెడిపోయిందని పాత యజమానులు చెప్పడంతో దానిని పగలగొట్టక తప్పలేదు. తలుపు తెరిచిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గది నిండా పాత ధాన్యం బస్తాలు, వడ్లు పేరుకుపోయి ఉన్నాయి. అదొక నిల్వగది అని భావించి దాన్ని శుభ్రం చేసి వదిలేశారు. కాని ఆ ధాన్యం కింద నేలమాలిగలో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. ఆ రహస్యం రాఘవరావు కుటుంబం యొక్క భవిష్యత్తును చీకటిమయం చేయబోతోంది. 1992లో రాఘవరావు తన కొత్త ఇంట్లోకి కుటుంబంతో సంతోషంగా అడుగుపెట్టాడు. కాని వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఇంట్లోకి దిగిన కొన్ని రోజులకే లక్ష్మికి వింత అనుభవాలు మొదలయ్యాయి. రాత్రిళ్ళు ఎవరో నడుస్తున్నట్టు అలికిడి, తమను ఎవరూ చూడకపోయినా ఒక భయంకరమైన ఉనికిని ఆమె గుర్తించేది. పిల్లలు నిద్రలో భయంతో కేకలు వేసేవారు. గదుల్లో వస్తువులు తమంతట తాము కదిలేవి. రాఘవరావు మొదట్లో ఇవన్నీ భ్రమలు అనుకున్నాడు. కాని ఒకరోజు రాత్రి అతని నిద్రలో ఎవరో తన గొంతు నులిమేస్తున్నట్టు కలగన్నాడు. ఉదయం మెడపై ఎర్రటి గుర్తులు చూసి భయపడ్డాడు. ఆ ఇంట్లో ఏదో అసాధారణ శక్తి ఉందని వారు గ్రహించారు. రాఘవరావు ఆ ఇంటి గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఊర్లోని వృద్ధులను కలిసి వివరాలు అడిగాడు. అప్పుడు వారికి తెలిసింది, ఆ ఇంట్లో ఒకప్పుడు ఒక దురదృష్టకరమైన కుటుంబం ఉండేదని, భార్యాభర్తలు నిత్యం ఘర్షణ పడేవారని, ఆ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించిందని, ఆ తర్వాత ఆ భర్త కూడా కనిపించకుండా పోయాడని, ఆ గదిలో ఏదో జరిగిందని, దాని ప్రభావం ఇంకా ఉందని వారు గుసగుసలాడుకున్నారు. భయంతో రాఘవరావు, లక్ష్మి ఒక పూజారిని పిలిపించి ఇంట్లో చండీ హోమం చేయించారు. హోమం ఆచార్య ముఖేన అద్య కరిష్యే. హోమం పూర్తయిన తర్వాత కొన్ని రోజులు అంతా ప్రశాంతంగా అనిపించింది. ఆ దుష్టశక్తిని శాశ్వతంగా తరిమికొట్టామని వారు భావించారు. కానీ వారి ఆ భ్రమ ఎంతో కాలం నిలవలేదు. హోమం జరిగిన కొన్ని రోజుల తర్వాత రాఘవరావుకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో అతను పాత ఇంటి నేలమాడిగను చూశాడు. అక్కడ ఒక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని ఎవరో చుట్టుకుని బయటకు లాగుతున్నారు. ఆ ఆత్మ వారి ఇంట్లోకి ప్రవేశించటానికి ప్రయత్నిస్తోంది. రాఘవరావు ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆ కల
అతన్ని తీవ్రంగా భయపెట్టింది. ఇది కేవలం కల కాదని, ఒక హెచ్చరిక అని అతను అనుమానించాడు. ఆ ఇంట్లో ఇంకా ఏదో శక్తి తమను వెంటాడుతోందని అతనికి స్పష్టంగా అర్థమైంది. కాలం గడుస్తోంది. రాఘవరావు కుటుంబం ఆ ఇంట్లో నరకమనుభవిస్తోంది. ఆ భయానక శక్తి వారిని వీడటం లేదు. వారు చేసిన హోమం, పూజలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చాయి. ఆ ఇంట్లో వారు ఒంటరి కాదు. ఆ పాత ఇంటి నేలమాడికలో సమాధి చెయ్యబడిన ఆత్మ వారిని శాశ్వతంగా బంధించింది. ఆ నీడలు వారిని ఎప్పటికీ వదలవు. వారు ఆ ఇంటిని విడిచి వెళ్ళలేరు. ఆ భయంకరమైన వలయం కొనసాగుతూనే ఉంటుంది. నెల్లూరులోని ఆ పాత ఇల్లు వీడని నీడలకు శాశ్వత నిలయం. ఈ కథ మీకు భయాన్ని కలిగించిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని భయానక కథల కోసం చూస్తూ ఉండండి. మర్మ కథలు. భయం ఒక్కటే నిజం, మిగతాదంతా మీ ఊహ.